హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి అమ్మాయిని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజైతే కువైట్లోని మంచి ఫుడ్ ఫెస్టివల్ అయితే జరిగింది. ఇది వచ్చేసి లులు హైపర్ మార్కెట్లో. నేనైతే ఫుడ్ ఫెస్ట్ జరుగుతుంది అని అసలు అనుకోలేదు. లాస్ట్లో వెళ్ళామన్నమాట. ఏంటి ఇంత జనం ఉన్నారు అని చూసేటప్పటికి మొత్తం అందరూ ఫుడ్ కోసం కొట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడ ప్రతి ఇయర్ ఇలా ఫుడ్ ఫెస్టివల్ అనేది పెడుతూ ఉంటారు లులు హైపర్ మార్కెట్లోను. ఇంకా కొన్ని హైపర్ మార్కెట్స్లో కూడా పెడతారు. బాగా ఫేమస్గా అందరూ పార్టిసిపేట్ చేసేదైతే లులులోను. ఇక ఈ లులులో అయితే చూడండి, ఆల్మోస్ట్ అందరూ కూడా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసారు. ఇంకా వాళ్ళైతే టేస్ట్కి ఇలా మనలాగా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా వేస్తున్నారనమాట. అసలు ఎన్ని రకాలు చేశారో చూడండి. చాలా మంది లేడీ చెఫ్లు ఉన్నారు ఇక్కడ. నేను కూడా ఏదో ఒకటి ట్రై చేయాలి అని వెయిట్ చేస్తున్నాను, కానీ నా ముందు ఇంతమంది నిల్చుని ఉన్నారు. ఈ కేక్ ఏదో బాగుంది, అసలు పుడింగ్ టైప్లో చేశారు. చాలా బాగా అనిపించింది. కానీ నా వరకు వచ్చేటప్పటికి మొత్తం అయిపోయింది. భలే బ్లూబెర్రీస్తో బాగా రెడ్ కలర్లో భలే అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా. ఇంకా ఆ లాస్ట్లో అయితే పానీపూరి కూడా చేశారు. ఇక్కడ చూడండి, పానీపూరి చేసి అలా పెట్టారనమాట. అందరూ కూడా తీసుకుంటూ ఉన్నారు. ఎవరు అసలు ఏమేసుకోవాలో తెలియట్లేదు. అక్కడ సరిగ్గా స్పూన్స్ కూడా లేవు. నేనైతే ఒక్క పూరి అన్నా దొరుకుతుందేమో అనుకున్నాను. అప్పటికే అన్ని పూరీలు ఖాళీ అయిపోయినాయి. ఈమెవరో కానీ పానీపూరిలో వేసుకునేవన్నీ ఇలాగ మట్టి పాత్రలో చిన్న చిన్న వాటిలో భలే వేసింది. బాగా అనిపించింది చూడడానికి. నిజంగా ఫుడ్ కోసం అయితే అందరూ భలేగా కొట్టుకుంటున్నారు. ఇంకా లాస్ట్గా ఏదో కొంచెం మిగిలింది, ఇది నాకైతే వేసేస్తున్నారు. నేను అడగను కూడా అడగలేదు. అసలు సర్లే ట్రై చేద్దాం, ఇది కేరళ స్టైల్లో ఉంది అనేసి అని తీసుకున్నాను. దీంతో పాటు మన బొంబాయి చట్నీ అంటాం కదా, ఆ టైప్లో చట్నీ కూడా వేసిచ్చారు. ఇక దీని టేస్ట్ అయితే సేమ్ కేరళ స్టైల్లో చేస్తూ ఉంటారు కదా, కొబ్బరికాయ వేసి, ఆ టేస్ట్లో ఉంది. ఇక దాని పక్కనే ఒక స్వీట్ టైప్ తయారు చేశారు. అదైతే కొంచెం కేక్ లాగా స్వీట్ లాగా ఉంది. ఇంక ఇది కూడా ఒక పీస్ తీసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంది. కొంతమంది అయితే మన సౌత్ ఇండియన్ స్టైల్లో రైస్ కూడా చేశారు. రైసు ఇంకా పక్కనే కర్రీస్ కూడా చేశారనమాట, చాలా టైప్స్. ఇక ఇక్కడ వచ్చేసి ఇవిడైతే పాస్తా తయారు చేసింది. అది డ్రై అయిపోయింది. ఇంకా లాస్ట్కి అవే రెండు పాస్తాలు పెడుతుంది. ఎవరి దగ్గర అయితే చిన్న చిన్న ఈ వైట్ ప్లేట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ పెడుతుంది. దాంతో పాటు ఏదో గ్రేవీ కూడా వేస్తుంది. ఇక ఇప్పుడైతే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరి దగ్గరికి వచ్చి వాళ్ళు అసలు ఏం తయారు చేశారు, అందులో ఏ ఇంగ్రీడియంట్స్ వేసారో అడుగుతున్నారు. చూద్దాము. And a souffle preparation and some accompaniments that are papad, Indian oil and onion. Fusion, पूरा का पूरा fusion है इधर. It has also got some smoke. ఇప్పుడు లాస్ట్గా ఉన్నది ట్రై చేస్తున్నారు చూడండి. దాని టేస్ట్ అయితే ఎలా ఉందో తెలియదు, కానీ చూడడానికి అయితే అతను చాలా బాగా చేశాడు. మంచి ఒక ఆయిల్లోనూ ఆ అప్పడం కానీ అలా వేసామంటే ఎలా తేలుతూ ఉంటుంది, అలా ఒక కొంచెం అదొక లిక్విడ్ టైప్లో ఉన్నట్టుగా ఉందన్నమాట. దాని పక్కన చికెన్తో పాటు చేశాడు. నిజంగా చూడండి, వీళ్ళు కూడా బాగుంది అనుకుంటూ తింటున్నారు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. నాకైతే ఇతను చేసింది వెరైటీగా ఉంది, యునిక్గా అనిపించింది నాకు. ఇక వీళ్ళైతే ఇక్కడ ఏంటి ఇంత గుంపులుగా ఉన్నది, అంత ఫుడ్ అయితే అయిపోయింది కదా, ఇంకా ఇక్కడ ఏంటి ఇంతమంది ఉన్నారు అని చూస్తే అక్కడైతే ఇంకా కాఫీ తయారు చేస్తున్నారు. అవి కూడా చూపిస్తాను. ఫైనల్గా అయితే వీళ్ళందరి అయిపోయినాయి. ఇంకా వాళ్ళందరికీ స్ప్రెడ్ చేసేసిన తర్వాత వాళ్ళ సామాన్లు వాళ్ళు సర్దేసుకుంటున్నారు. నేనైతే ముందు వెళ్ళి ఉండాల్సింది, అసలు తెలుసుంటే ముందే వెళ్ళేదాన్ని. ఇంకా ముందు నుంచి మనం వీడియో తీసుంటే బాగా ఉండును. పాపం వాళ్ళు కూడా ఎప్పుడు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసి ఉంటారు వండడము. ఇంకా వాళ్ళు కూడా అలిసిపోయారు. వాళ్ళు పక్కన వాళ్ళు షేర్ చేసుకుంటూ తినేస్తున్నారు. ఇంకా
అందరూ కూడా చాలా ఓపిక్గా ఇస్తున్నారనమాట అడిగిన వాళ్ళందరికీ. ఈమైతే రైస్ చేసింది, రైస్తో పాటు ఇంకా చాలా రకాల కర్రీస్ కూడా చేసింది. అందరికీ కొంచెం రైస్ వేసి కర్రీస్ కూడా వేస్తున్నారు. మన సౌత్ ఇండియన్స్కి అయితే బాగా ఇష్టమైంది రైసే కదా, ఇంకా రైస్ అంటే అందరూ కుమ్ముతున్నారు. కానీ అక్కడైతే ఒక బౌల్ రైసే చేసింది, అందులోకి వెరైటీస్ ఆఫ్ కర్రీస్ అయితే చేశారు. ఇంక ఈ ఫుడ్ ఫెస్టివల్ వచ్చేసి దాదాపుగా 1 వీక్ అలా జరుగుతుంది. దాని తర్వాత ఎవరు విన్నర్సు అనేది వాళ్ళు ఫైనల్ చేస్తారు. ఇక్కడైతే నిజంగా చాలా పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇస్తారు. పెద్ద అమౌంట్ డబ్బులు కానీ లేదంటే పెద్ద పెద్ద కార్లు అలా ఇస్తారనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ దాన్ని బట్టి ఇస్తారు. అందుకే చాలామంది కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, బాగా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడైతే ఇంకా ఫైనల్గా కాఫీ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే చూడండి చాలామంది బారిస్తాలు మంచి మంచి ఆర్ట్లు వేశారు, చాలామంది వేసినవి కూడా వేశారు. ఇందులో ఇంకా చాలా రకాల ఆర్ట్స్ ఉంటాయి. వీళ్ళైతే ఇంకా తక్కువ వేశారని చెప్పాలి. ప్రతి ఒక్కటి అక్కడ పెట్టంగానే ఫోటో తీస్తున్నారు. మేబీ ఏది బాగుంది అనేది ఫొటోస్ చూసి తర్వాత డిసైడ్ చేస్తారనుకుంటా. ఎందుకంటే కొంతసేపటికి ఆర్ట్ అనేది ఇలా పోతూ ఉంటుంది కదా, దానికోసమని ఫొటోస్ తీస్తున్నారు. ఇక ఏ రోజుకి ఆ రోజు విన్నర్ ఎవరు అనేది అయితే తెలియదు. ఇంకా వాళ్ళైతే నోట్ చేసుకుంటున్నారు, లేదంటే విన్నర్ ఎవరు అనేదని మనకి తెలిసేది. ఈ ఫుడ్ ఫెస్టివల్ అయితే ప్రతి సంవత్సరము 1 వీక్ అలా కండక్ట్ చేస్తారు. మనం ఎప్పుడైనా ఇందులో పాల్గొనాలి అంటే వాళ్ళది నోటిఫికేషన్ మనకి ముందు నుంచే వస్తుంది, ఇలా రిజిస్టర్ చేసుకోండి అని. నెక్స్ట్ ఇయర్ కానీ నెక్స్ట్ టైం కానీ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే అలా నోటిఫికేషన్ వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక మేమైతే ఫైనల్గా అలసిపోయాము. లోపలైతే ఫుడ్ ఫెస్ట్ అప్పుడు ఇలాగ కొన్ని రకాల ఫుడ్స్ కూడా తయారు చేస్తారు. దోశ, పాస్తా, ఇంకా పావు బాజీ అని, టీ, అలా కొన్ని రకాల వెరైటీస్ ఎప్పుడు అక్కడ లోపల ఉండేవి కాకోకుండా అలాంటి ఫుడ్ ఫెస్టివల్ టైంలో మాత్రమే వాళ్ళు స్పెషల్గా కొన్ని ఐటమ్స్ లోపల తయారు చేస్తూ ఉంటారు అప్పటికప్పుడు. ఇక మా సమన్షు అయితే కొత్తగా ట్రై చేస్తానని ఇది మెక్సికన్ స్టైల్లో ఉన్న టాకో అంట, అది తీసుకున్నాడు. ఇక మేమైతే ఎన్ని కొత్త వెరైటీస్ ఉన్నా కూడా మనకి ఎప్పుడు నచ్చేవే తినడానికి ట్రై చేస్తాం కదా. పావు బాజీ అయితే లాస్ట్లో ఉంది, ఇంకా ఒక పావు బాజీ అయితే తీసుకున్నాము. దాంతోపాటుగా ఇప్పుడు వేస్తున్నాడు చూడండి దోశ ఎంత పెద్దగా ఉందో. ఇందులో చికెన్, బీఫ్, ఇంకా పెండ్లంతో వేస్తారు కదా, కేరళ స్టైలు పెండ్లం ఎక్కువ ఫేమస్, దాంతో వేసే దోశ ఇవన్నీ వేస్తున్నాడు. మేమైతే ఇంకా అవన్నీ ఎందుకని మనం ఎప్పుడు తినే కామన్గా తినే మసాలా దోశ అయితే వేయించుకున్నాము. ఇదైతే కనుక ఎవరికో వేస్తున్నాడు చికెన్ దోశ. ఇంకా ఒక్కొక్క దోశ వచ్చి 500 ఫిల్స్. పాపం వాళ్ళకి చాలా వేడి వస్తుంది చెఫ్లకి, అలాగే వేస్తున్నారు. చాలా అంటే చాలా వేడి వేస్తుంది. ఆ దోశల పెనం నుంచి వేడి మామూలుగా రావట్లేదు. ఫైనల్గా దోశ అయితే బాగా కాలిపోయింది. ఇంక ఇది వచ్చేసి చికెన్ దోశ. మేమైతే దీని తర్వాత వేసిన మసాలా దోశ అయితే తీసుకున్నాము. అది ఓన్లీ పొటాటో కర్రీ వేస్ట్ చేస్తారు కదా, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. అసలు కేరళ స్టైల్లో మామూలుగా లేదు, అదిరిపోయింది టేస్ట్ అయితేని. లూలులో మనం లోపల ఏదైనా కొనుక్కున్నామంటే తినడానికి బయట బెంచెస్ ఉంటాయి, వాళ్ళే మనం వెళ్ళి కావాలితే బిల్ ఏం చేసుకొని బయట తినేసి మళ్ళీ వచ్చి మనకి ఏం కావాలంటే అవి కొనుక్కోవచ్చు అనమాట. మన కువైట్లో జరిగిన, అది కూడా లూలులో జరిగిన ఫుడ్ ఫెస్టివల్ని అయితే చూసారు కదా, అది కూడా లాస్ట్లో ఉన్న ఫుడ్ ఫెస్టివల్ని చూసారు, స్టార్టింగ్లో కాదు. నెక్స్ట్ ఇయర్ మంచిగా ఫుడ్ ఫెస్టివల్ స్టార్ట్ అయ్యే ముందే వెళ్ళి వీడియో తీస్తాను. ఇంకా మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.